ఓం నమ శివాయ. నేను మీ విఎస్ఎన్ శర్మ, మధురవాడ, విశాఖపట్నం. ఈరోజు మనం మహాశివరాత్రి పర్వదినం అండి, పుణ్యదినం, దాన్ని తెలుసుకుంటాం. ఈ నెల 8వ తేదీ శుక్రవారం, మాఘ బహుళ చతుర్దశి. చాలా పుణ్యదినం అండి. ఈ రోజు అందరూ కూడా శివాలయాలు దర్శించండి. రాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు లింగోద్భవ కాలము. ఈ సమయంలో అందరూ కూడా శివునికి అభిషేకాలు చేయండి. గంగాజలంతో చేయండి, లేదా పంచామృతాలు చేయండి. మీకు ఏమీ లేకపోతే ఓం నమ శివాయ మంత్రంతో గుప్పెడు మారేడుపత్రి స్వామికి సమర్పించండి. ఎంత సంతోషిస్తాడో ఆ శివుడు. గంగాధరుడు అండి. అతనికి మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా. మహేష పాప వినాశ అంటే చాలండి. ఆ గంగాధరుడు బాలాశంకరుడు అండి. తప్పకుండా మన కోరిక తీరుస్తారండి, జ్ఞానాన్ని ఇస్తారు, ముక్తిని మోక్షాన్ని ఇచ్చే శంకరుడు. అందుకే అతన్ని హర 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 మహాదేవ, శంభో శంకర అంటూ మార్మోగేటట్లు శివాలయాలు ఆ రోజు ఉంటాయండి. ఆ పుణ్యదినం మహాపర్వదినం అండి. అందరూ తప్పగా శివుని దర్శించండి. శంకరుడు భక్తవశంకరుడు అండి. అతనికి ఏమీ మంత్రాలు తంత్రాలు మక్కలే, భక్తి ఉంటే చాలు. అదే మనకి భక్తి కన్నప్పలో తెలుస్తుంది. నాదమేదో వేదమేదో తెలియనైతిని అంటూ భక్తితో భక్తి కన్నప్ప ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుంటారండి. అతనికి ముక్తిని మోక్షాన్ని ఇచ్చారు. అట్లాగే భక్తితో పూజించే ఆ సాలెపొడుగు, నాగుపాము మరియు ఏనుగుకి మూడింటికి కూడా ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే ఆ కాళహస్తీశ్వరుడు మన కళ్ళెదుటే ఉన్నాడు కదండి. అంత భక్తవశంకరుడు ఆ శంకరుడు అండి. శివుడు లింగ రూపంలో ఎందుకు ఉంటాడంటే లైనాత్ లింగం వచ్చేతే తన యందు జగత్తంతటిని లయము చేసుకుంటాడటండి. అందుకే లింగ రూపంలో మన దర్శనం ఇస్తారు. దానికి మనకి బమ్మెర పోతనాము వచ్చి చక్కని పద్యం చెప్పారండి. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీలమై, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు అంటూ చక్కగా మనకు వివరించారు కదండి. అంటే శివుడే అంతటే ఉన్నారు, తానే మూలమై ఉన్నాడని మనకు తెలుస్తున్నది. అట్లాగే శివునికి సర్వజీవులందు శివ అంటే చైతన్య శక్తి, అదే ప్రాణశక్తి. ఆ శివ లేదనుకోండి మనం దాన్ని శవం అని పిలుస్తాం, అంతే కదా. అంటే దాన్నే మనం లింగాష్టకములో ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం అంటే శివుని స్థుతిస్తాం. శివుడే ఆదియోగి, ఆది గురువు, ఆది భిక్షువు, అర్ధనాథీశ్వరుడు. చూడండి, అసలు అతను ఆదియోగి ఎలాగేంటంటే యోగాభ్యాస సాధనలో యోగికి రుద్రగంధ విభేదనం జరిగి ఆజ్ఞాచక్రంలో అహం బ్రహ్మాస్మి అని ఎరుకుతో తెలుసుకొని శివోహం శివోహం అంటూ మనోన్మయ చక్రంలో తన మనస్సును లీనం చేసుకుంటారండి. దీన్నే మనం రుద్ర నమ్మకంలో చదివేటప్పుడు సర్వభూత దమన మనోన్మనాయ నమః అంటామండి. అంటే అక్కడికి అమృతత్వాన్ని పొంది సచ్చిదానంద స్వరూపంలో పరబ్రహ్మ స్వరూపాన్ని యోగి అనుభవిస్తుంటాడు. తెలుసుకొని అక్కడ అతను అమ్మవారికి అయ్యగారికి భేదం తెలియకుండా పరబ్రహ్మ స్వరూపాన్నే చూసుకుంటూ నా గురో అధికం, నా గురో అధికం, నా గురో అధికం అంటే అతనే ఆది గురువు. మేధాదక్షిణామూర్తి స్వరూపమునే ప్రార్థించుతూ అమ్మవారి అయ్యవారి యొక్క ఆశీస్సులు పొందుతూ పూర్ణ దీక్షాపరులుగా మారతారండి. ఇది ఆదియోగిగా మనకి అందరికీ అనుభవమే. ఆది భిక్షువు అండి. మనకి సిరివెన్న సీతారామస్య గారు చక్కగా వివరించారు. మనకి ఆది భిక్షువు వాడినేమి కోరేది,
బూడిదనిచ్చేవాడినేమి అడిగేది, ఏమి కోరేది, వాడినేమి అడిగేది. అంటే ఎంత అర్థం ఉందండి. అడగకుండానే మాకు అన్నీ చెప్పారు. అంటే కోరకుండానే మన కోరకుండానే స్వామిట మనకి వరాల జల్లు కురిపిస్తారట. అట్లాగే మనకి అడగకుండానే అష్టసిద్ధులను ఇచ్చే బూడిదనిస్తారు స్వామి. చూడండి, అసలు ఆది భిక్షం అంటే ఏంటి? మన ఒక్క కర్మఫలాలు అంటే జీవుల కర్మఫలాలని స్వామి స్వీకరించి మనకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారని అర్థం వచ్చేటట్టు మనకి సిరివెన్నెల గారు చెప్పారండి. అట్లాగే ఆ బూడిద చూసారా, అందరూ కూడా మనము విభూతిగా ధరిస్తాం. అసలు సనాతన సాంప్రదాయంలో హిందూ ధర్మంలో తప్పకుండా అందరూ చేయవలసిన పని అంటే బూడిదని తప్పకుండా మనం ధరించాలి. భస్మం, దాన్నే భస్మము రక్షానికి ఉంటారు. ఆ భస్మముకి భసిత అని కూడా అంటారు. భసిత అంటే ప్రకాశించేది, అష్టసిద్ధులతో ప్రకాశించేది. దాన్నే రక్ష అంటారు. అంటే భూత ప్రేత పిశాచం నుండి కూడా మనకు రక్షిస్తుందండి. చూసారా ఎంతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయో. తర్వాత చివరికి కూడా మనకి సందేశం ఇచ్చేది ఏంటంటే ఈ స్థూల శరీరము అనిత్యము, ఎప్పటికైనా బూడిదైపోతుందని స్వామి మనకి చెప్పకనే చెప్పారు. కాబట్టి మనము ఆది భిక్షుని ఎల్లప్పుడూ కూడా నిరంతరము కొలిచి ఉండాలి. అతను నిరంతరము జపిస్తూ ఉండాలి అతని నామాన్ని. అప్పుడు మనకు ముక్తి మోక్షము వస్తుంది. అసలు శివుడు అర్ధనారీశ్వరంలో మనకి దర్శనమిస్తారండి. ముఖ్యంగా నటరాజస్వామి చిదంబరంలో ఒక చెవికి మకర కుండనములు, ఒక చెవికి తాటంకములతో దర్శనమిస్తారు. ఒక చేతిలో డమరకము, శబ్దము, నాదము, అదే స్వామి యొక్క రూపము. ఒక చేతిలో అగ్ని శక్తి ఒక రూపము. అంటే ప్రకృతి పురుషుల సమ్మేళనమే ఈ జగత్ అని మనకి సాటి చెప్పే అర్ధనారీస్తత్వం అండి. చాలా చూసారా. అసలు అందుకే మనం ఎక్కడ కూడా శివునికి వచ్చేటప్పుడు గౌరీ శంకరులు, ఉమామహేశ్వరులు, పార్వతీ పరమేశ్వరులుగా కొలుస్తాం, కానీ ఎప్పుడు ఒంటరిగా కొలము. శ్రీచక్రార్చనలో కూడా శివ శక్తులను రెండింటికి కలిపే కొలుస్తారు అక్కడ కూడా. అందుకే అర్ధనారీశ్వరుడు తత్వము మనకి కనబడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా అతనే స్వామి యొక్క దర్శనమే అవుతూ ఉంటుంది. ప్రకృతి పురుషుల సమ్మేళనమే పరబ్రహ్మ స్వరూపంగా మనకి స్వామి తన అర్ధనారీస్తత్వంలో చెప్పారు. ఇక ముఖ్యంగా శివునికి సంఖ్యాశాస్త్రానికి గల సంబంధం తెలుసుకుంటే 3వ అంకెతో శివునికి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఎట్లాగంటే చాలా విచిత్రంగా ఉంటుంది. శివుడు భక్తుల కోరికలు తీర్చడానికి 12 జ్యోతిర్లింగములు చూసారా, అత్యంత పుణ్యక్షేత్రము అవి. కేదార్ దగ్గర నుంచి రామేశ్వరం వరకు ఉన్నాయి 12 లింగములు. 1+2 3 చూసారా. అట్లాగే త్రినేత్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రంతో స్వామి మనకు దర్శనమిస్తారు. త్రిశూలం, దానికి సత్వరజ తమో గుణములు సంపన్నంగా ఈ మూడింటిని అణచివేసి ఓన్లీ శుద్ధ సత్వగుణములు మాత్రమే స్వామి దర్శనము వస్తుందని చెప్పడానికి త్రిశూలాన్ని ధరించారు. అట్లాగే మనకి త్రిలోకాధిపతి, భూలోక, భౌర్లోక, సౌరలోకములకు తనే అధిపతిగా ఉంటారు. ఆ త్రికాగ్ని కాలాయ అంటే 3 అగ్నులకి అతనే. ఏంటంటవి అంటే మనకి గర్హాపచ్చ, దక్షిణ, ఆవాహనీయ అగ్నులకి ఆ రుద్రుడే అగ్ని స్వరూపుడు. దానికి ఆ 3 ఒక్క లోపాలకి తనే అధిపతిగా ఉంటారన్నమాట. ఇది 3వ సంఖ్యకి సంబంధించింది. ఇక 5వ సంఖ్య నుంచి మాట్లాడదామండి. 5వ సంఖ్యకు రుద్రుని గల సంబంధము ఏంటి? చాలా దగ్గర సంబంధం అండి. అసలు ఆశ్చర్యం ఉంటుంది. స్వామి జన్మించిన తిథి ఏంటి అంటే చతుర్దశి, అంటే 14. 1+4 5 అంటే ఎంత ఇష్టమో స్వామికి చతుర్దశి అంటే. అందుకే ప్రతి మహాశివరాత్రి నాడు కూడా స్వామిని పూజిస్తాం ప్రదోషకాలం ముందు. మాఘ శుద్ధ చతుర్దశి నాడు మహాశివరాత్రిగా పూజిస్తున్నాం. స్వామి యొక్క జన్మదినంగా చెప్పుకోవచ్చు దాన్ని. అట్లాగే రుద్రుడికి పంచముఖ ధ్యానం చేస్తాం.
మనం నమక చమకం చెప్పేటప్పుడు మహాన్యాసంలో పంచముఖ ధ్యానం ఓం సజ్జోజాతం ప్రపద్యామి దగ్గర నుంచి ఈశాన సర్వ విద్యానం వరకు చెప్తాం. 5 ముఖములు స్వామికి, పంచముఖేశ్వరుడు అంటాం చూసారా. అట్లాగే అందరికీ తెలిసినది, అందరూ ఆచరించవలసినది, మనం కూడా మనకి ముక్తి మోక్షాన్ని ఇచ్చేది మహామంత్రము ఏంటి? నమఃశివాయ. దాన్నే ఓం నమఃశివాయ అంటాం. అంటే ప్రణవాక్షరి సహితంగా దాన్ని జపిస్తాం. అది నిరంతరము జపించిన వారికి జన్మజన్మల పాపాలు పోతాయని శివపురాణం చెప్తున్నది. అంత అత్యంత పుణ్యమైన ఫలితం ఇచ్చే, పుణ్య ఫలితాన్ని ఇచ్చే మంత్రం ఏంటంటే అమోఘమైన మంత్రము పంచాక్షరి. అట్లాగే పంచకోశములకు అధిపతి. అక్కడ అన్నమయం నుంచి ఆనందమయం వరకు, ఆనందమయంలో స్వామి దర్శనాన్ని ఇస్తారు యోగులకి. వారు యోగులందరూ కూడా ఆనందమయ కోసములో సచ్చిదానంద స్వరూపాన్ని దర్శిస్తూ మహదానందాన్ని పొందుతూ శివోహం 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 అంటారు. దీన్ని మనం చూస్తే పంచమ కోశములు పంచ శక్తికు శివుని యొక్క సంబంధాన్ని మనం ఎట్లాగా చెప్పుకోవచ్చు. మహాన్యాసము చాలా ఇష్టమండి స్వామికి. దానిలో పంచన్యాసములు 5 న్యాసాలు ఉంటాయండి. 5 న్యాసం చెప్తే స్వామి ఎంత పులకరించిపోతారో, ఎంత ఆనందిస్తారో. అలాంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తే స్వామి ఆనందించి మన యొక్క పాపాలన్నింటినీ స్వామిట భస్మం చేస్తారట. అందుకు వీలైతే అందరూ కూడా మహాన్యాస రుద్రాభిషేకాన్ని కనీసం ప్రతి నెల ఒకసారి చేసుకోండి. వారు పుణ్యఫలాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అసలు శివుడిని ఎప్పుడు కొలవాలి, ఎలా కొలవాలి అన్నది చాలామంది అనుకుంటున్నారు. కానీ శివుడు నిరంతరము శివనామ జపము ఓం నమఃశివాయ మంత్రాన్ని, మహామంత్రాన్ని జపించుకుంటే చాలండి. అట్లాగే శివుడు అభిషేక ప్రియో శివ. అభిషేకం అంటే చాలా ఇష్టం స్వామికి. ఒక చెంబు నీళ్ళు పోసి ఓం నమఃశివాయ అంటే చాలు, సంతోషిస్తారు స్వామి. అట్లాగే మనకి సర్వ దేవతలను కూడా కొలలేని వారు ఒక శివుని కొలుస్తామన్నట. మనకి రుద్ర ఉపనిషత్తులో చెప్పబడింది ఏంటి? సర్వదేవాత్మకో రుద్ర సర్వదేవ శివాత్మక. అంటే సర్వదేవాత్మకో రుద్ర, సర్వదేవతలు రుద్రుని అందుంటారు, దేవతలు రుద్రుని ఉంటారు, సర్వదేవతలందు రుద్రుడు ఉంటాడు. అంటే అందుకే మనకి చాలామంది నవగ్రహ దోషాలు, ఈ దోషాలు ఉన్నప్పుడు మనకి పురోహితులు అలాగే జ్యోతిష్యులు ఏం చెప్తారు? నైనా రుద్రాక్షం చేసుకో అంటారు. చావును రుద్రాక్షం చేసుకుంటే సర్వగ్రహ దోషములు, సర్వ బాధలు కూడా తొలుగుతాయని మనకి పురాణ వచనము. అట్లాగే అందరూ కూడా ఆరోగ్యము, ఐశ్వర్యము ఇహమందు పొంది తర్వాత పరమందు ముక్తి మోక్షము పొందాలంటే శివుణ్ణి కొలవాలని శివపురాణం చెప్తుంది. ఓం నమఃశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అని ఈ మంత్రాన్ని మళ్ళా చెప్తున్నాను. నమఃశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. ఇది శ్రీకృష్ణునికి ఉపమన్యు మహర్షి ఇచ్చిన మహామంత్రం అండి. దీన్ని నిరంతరం ఎవరు జపిస్తారో వారికి 7 జన్మల పాపాన్ని పోతాయని పురాణ వచనము. సర్వము శ్రీ ఉమామహేశ్వర పాదుకార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి.